సో మరి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత దూకుడు మీద దూకుడు పెంచుతున్నారని చెప్పొచ్చు. అలాంటిది గతంలో చూసుకుంటే గనక సుంకాల విషయం కానివ్వండి, వీసాకి సంబంధించి అండ్ అలాగే ఇమిగ్రేటివ్ ఏజెంట్స్ మీద తన ప్రతాపం ఏంటో చూపించారు. సో ఈ నేపథ్యంలో బీడెన్ ట్రంప్ రా బాబు అంటూ కూడా భారతీయులు తమ తలలు పట్టుకునే పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పొచ్చు. సో అలాంటిది ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే గనక భారతదేశం నుంచి అమెరికాకి ఎగుమతి అయ్యే వస్తువులపై అయితే 25% ట్యాక్స్ అయితే విధించినట్టు తెలుస్తుంది. అలాంటిది ఇది ఇవాల్టి నుంచి అంటే ఆగస్టు 1 నుంచి 25% ట్యాక్స్ అయితే అమల్లోకి వస్తున్నట్టు తెలుస్తుంది. సో ఈ క్రమంలో ఇది ఎక్కువగా రత్నాభరణాల మీద ఎక్కువగా భారీ ఎఫెక్ట్ అయితే చూపించే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అలాంటిది అంటే గతంలో చూసుకుంటే గనక 10% ట్యాక్స్ విధించడం వలన సుమారు 50,000 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను అయితే కోల్పోయారని చెప్పొచ్చు. సో ఇప్పుడు ట్యాక్స్ పెంచాక అంటే 25% పెంచాక సుమారు 1,00,000 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయే ఛాన్స్ ఉన్నట్టు కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో అంటే చేతితో తయారు చేసే రత్నాభరణాలు ధరలు పెరిగి అక్కడ అమ్ముడు పోకపోవచ్చు అంటూ కూడా రోగ్డే అయితే తన ప్రకటనలో తెలిపారు, అలాగే విచారించారు కూడా. సో ఈ నేపథ్యంలో ఇది చాలా విచారించే విషయం అంటూ కూడా ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. సో ఇప్పుడు చూసుకుంటే అంటే ఓ పక్క రత్నాభరణాలు పక్కన పెడితే రాగికి సంబంధించి కూడా రాగి ఉత్పత్తులపై కూడా ఈ భారీగా వేటు పడినట్టు తెలుస్తుంది. అంటే రాగి వస్తువులపై కూడా 50% సుంకాలు విధించే ఛాన్స్ ఉన్నట్టు కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అంటే గతంలో చూసుకుంటే రాగికి సంబంధించి సుమారు $360 మిలియన్ ఉత్పత్తి అయితే జరిగింది భారత్ నుంచి అమెరికాకి. సో ఇప్పుడు 50% ట్యాక్స్ విధించిన తర్వాత రాగికి సంబంధించి ఎగుమతులు తగ్గిపోయే ఛాన్స్ ఉందంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అంటే ఈ రత్నాభరణలు కానివ్వండి, రాగి కానివ్వండి ఒక ఎత్తు అయితే, మరోవైపు దుస్తుల మీద కూడా ఈ భారీ ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. అలాంటిది దుస్తులు ఎగుమతులు కానివ్వండి, దిగుమతులు కానివ్వండి తగ్గిపోయే ఛాన్స్ ఉంది, ధరలు పెరిగే ఛాన్స్ ఉందంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సో ఈ క్రమంలో పక్కన పెడితే డొనాల్డ్ ట్రంప్ మరోసారి 25% ట్యాక్స్ విధిస్తూ తన ప్రతాపం అయితే చూపిస్తున్నారని చెప్పొచ్చు. అంటే గతంలో చూసుకుంటే కనుక ఆయన వీసాకి సంబంధించి అంటే ఎవరైతే యూనివర్సిటీ క్లాసెస్ అటెండ్ అవ్వరో వాళ్ళకి వీసాలు రద్దు చేస్తామంటూ కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టారు. అండ్ అలాగే బయట ఇతర దేశాలు షూట్ చేసి ఒకవేళ యుఎస్ లో రిలీజ్ చేస్తే కనుక 100% ట్యాక్స్ విధిస్తామంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. సో ఈ నేపథ్యంలో మొన్న నాసాకి సంబంధించి కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. అంటే నాసా సంస్థలో చాలా మంది ఉద్యోగులు ఉండడం వలన, పరిమిత కంటే ఎక్కువ ఉద్యోగులు ఉండడం వలన తీసేయాలంటూ కూడా ఒక ప్రకటన చేశారు. అలాంటి ప్రకటన చేసిన తర్వాత ఉద్యోగుల కోత అయితే ఏర్పడింది. సో ఏకంగా 3,870 మంది ఉద్యోగులు రాజీనామా చేశారని చెప్పొచ్చు నాసాలో. అలాంటిది దేశ చరిత్రలోనే 1984 తర్వాత ఇది మొట్టమొదటిసారి అంతమంది ఉద్యోగులు రాజీనామా చేయడం అని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ ట్యాక్స్ కానివ్వండి, సుంకాలు కానివ్వండి, రెస్ట్రిక్షన్స్ కానివ్వండి ఇవన్నీ విధించిన తర్వాత ఒక తలనొప్పిలాగా మారిపోయింది చాలా మందికి. సో ఈ క్రమంలోనే అసలు డొనాల్డ్ ట్రంప్ సంబంధించి రాగి మీద కానివ్వండి, రత్నాభరణాల మీద కానివ్వండి ఎలాంటి ఆంక్షలు పెట్టారో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ దేశంలో వచ్చే భారత ఉత్పత్తులపై విధించిన అదనపు 25% సుంకం ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానుంది. దీని ప్రభావంతో ఒక్క రత్నాభరణాల రంగంలోనే 1,00,000 మంది ఉద్యోగాలపై ప్రతికూల ప్రభావం పడనుందా ఆందోళన అయితే వెలువడుతున్నాయి. అండ్ చేతితో తయారు చేసే ఆభరణాలు ధరలు మరింత పెరిగి అక్కడ అమ్ముడు పోకపోవచ్చని అఖిల భారత రత్నాభరణాల దేశీయ మండలి చైర్మన్ రాజేష్ రోగ్డే అంటున్నారు. అండ్ గతంలో అమెరికా 10% సుంకం విధించినప్పుడు 50,000 మంది ఉద్యోగులు ఉపాధి అయితే కోల్పోయారు. సో ఇప్పుడు కొత్త టారిఫ్ అంటే 25% అదనం విధించిన తర్వాత 1,00,000 మందికి పైగా రోడ్డున పడవచ్చు. అండ్ ఇది అత్యంత దురదృష్టకరమని రోగ్డే పేర్కొన్నారు. ఐరోపా, సామాఖ్య, పశ్చిమాసియా వంటి ప్రత్యామ్నాయ మార్కెట్ల వైపు ఈ రంగం చూడాల్సి ఉంది. సో నెక్స్ట్ చూసుకుంటే రాగి ఉత్పత్తులపై 50% సుంకం అంటే పాక్షిక రాగి ఆధారిత ఉత్పత్తులపై 50% సుంకాన్ని విధించారు. 2024 నుంచి 2025లో అమెరికాకు మన దేశం నుంచి $360 మిలియన్ల విలువైన రాగి ఉత్పత్తులనైతే ఎగుమతి చేసింది. ఇకపై వీటి ఉత్పత్తి తగ్గి ధరలు పెరగచ్చు. అండ్ అమెరికా నుంచి వచ్చే రాగి ఉత్పత్తులపై మన దేశం 2.5 నుంచి 10% వరకు అయితే సుంకమే విధిస్తుంది.
సో నెక్స్ట్ చూసుకుంటే కనుక దుస్తుల ఎగుమతి తగ్గొచ్చు. తాజా సుంకాల వల్ల దుస్తుల ఎగుమతులు తగ్గొచ్చు. మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరే వరకు ఈ పరిస్థితి కొనసాగవచ్చు. అంటే మన రెడీమేడ్ దుస్తుల ఎగుమతుల్లో అమెరికాకు చేరుతూనే 33% కావడం గమనార్హం. అమెరికా దిగుమతి చేసుకునే దుస్తుల్లో భారత్ వాటా 2020లో 4.5% కాగా 2024లో 5.8% చేరింది. అండ్ చైనా, వియత్నాం, బంగ్లాదేశ్ లకు కలిపి 49% వాటా ఉంది. సో బియ్యం ఎగుమతులకు తాత్కాలిక ఆటంకాలే. మన బియ్యం ఎగుమతులకు టారిఫ్ తాత్కాలిక అడ్డంకిగా మారచ్చు. కానీ వియత్నాం, పాకిస్తాన్ వంటి పోటీ దేశాలతో పోలిస్తే బియ్యం ధర నాణ్యత పరంగా భారత్దే పై చెయ్యని బియ్యం ఎగుమతిదారుల సమైక్య జాతీయ అధ్యక్షుడు ప్రేమ్ గార్గ్ పేర్కొన్నారు. సో భారత్ కు అతిపెద్ద బాస్మతి మార్కెట్ అమెరికా కాదు. 2023 నుంచి 2024లో మన దేశం నుంచి 52.4 లక్షల టన్నుల బాస్మతి బియ్యం ఎగుమతి కాగా అందులో అమెరికాకు చేరింది 2.34 లక్షల టన్నులే. సో భారత బియ్యంపై సుంకం 25%, పోటీదారులైన చైనా 34% అండ్ వియత్నాం, పాకిస్తాన్, థాయిలాండ్ కంటే తక్కువేనని గార్గ్ అయితే పేర్కొన్నారు. సో అమెరికా ఉత్పత్తులపై భారత్ అధిక సుంకాలు విధిస్తుందంటూ తాజా టారిఫ్లను ట్రంప్ ప్రకటించారు. అయితే అసలు విషయం ఏంటంటే భారత్ తో అమెరికాకు వాణిజ్య లోటు ఉంది. దీనిని పూడ్చుకోవడానికే ఈ హంగామా. సో మన ఉత్పత్తులపై అమెరికా సగటు టారిఫ్ 3.3% కాగా భారత సగటు టారిఫ్ 17% ఉంది. సో దక్షిణ కొరియా, చైనా వంటి ఆర్థిక వ్యవస్థల మాదిరే మన దేశము టారిఫ్ విధిస్తుంది. 25% టారిఫ్ పై అమెరికాకు వస్తువులు ఎగుమతి చేసేవారు ఆందోళన చెందుతున్నారు. అమెరికా కొనుగోలుదారులను ఆర్డర్లను రద్దు చేసుకోవడం లేదా ప్రస్తుతానికి పక్కన పెట్టడం ఇందుకు నేపథ్యం. సో టారిఫ్ కి అదనంగా పెనాల్టీ కూడా ప్రకటించిన ఎంత అనేది స్పష్టత ఇవ్వలేదు. ఇది తెలిసేంత వరకు అమెరికా కంపెనీలు వేచి చూడవచ్చు అని భారత ఎగుమతి సంస్థ సమైక్య ఎస్సి రహ్లాన్ పేర్కొన్నారు. సో టారిఫ్ పెనాల్టీపై వచ్చే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల కోసం వేచి చూస్తామంటూ కూడా వివరించారు. సో ఈ నేపథ్యంలో రత్నాభరణల మీద కానివ్వండి, ఏదైతే రాగి కానివ్వండి, దుస్తులు కానివ్వండి అండ్ అలాగే బియ్యానికి సంబంధించి ఎగుమతులు కూడా అండ్ అలాగే 25% ఎప్పుడైతే ట్యాక్స్ విధించారో దీని ఎగుమతులు కానివ్వండి ధరలు కూడా పెరిగే ఛాన్స్ ఉంది, ఎగుమతులు తగ్గే ఛాన్స్ ఉందంటూ కూడా వార్త వినిపిస్తున్నాయి. సో ఎప్పుడైతే ఈ ఆంక్షలు పెట్టారో చాలా మంది తమ ఆర్డర్లను కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. సో ఈ క్రమంలో డొనాల్డ్ ట్రంప్ అంటే ఒక విధంగా చూసుకుంటే ఆయన ఎన్ని ఆంక్షలు పెట్టినా అది అమెరికాకి లాస్ అవుతుంది అన్నట్టు కూడా ఆయన మర్చిపోతున్నారంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సో పక్క దేశాల మీద ఆయన వేటు వేసినా కూడా తమ దేశాలలో అంటే అమెరికాలో కూడా డొనాల్డ్ ట్రంప్ కి యాంటీగా ఉన్నారని చెప్పొచ్చు ఏవైతే ఆంక్షలు విధించిన నేపథ్యంలో. సో ఈ క్రమంలో ఏవైతే ట్యాక్స్ విధిస్తున్నారో ఆ ట్యాక్స్ వలన ఎన్నో తలనొప్పులు వస్తున్నాయంటూ కూడా భారతీయులు అయితే తమ తలలైతే పట్టుకున్నారని చెప్పొచ్చు. సో ఈ క్రమంలో అంటే 10% ట్యాక్స్ విధించినప్పుడు సుమారు 50,000 మందికి అయితే ఉద్యోగులు తమ ఉద్యోగాలు కోల్పోయారు. అలాంటిది 25% విధించిన తర్వాత 1,00,000 మంది కూడా ఉద్యోగులు కోల్పోయే అవకాశాలు ఉన్నాయంటూ కూడా రోగ్టే అయితే పేర్కొన్నారు. సో ఈ క్రమంలో ఇప్పుడు 25% ట్యాక్స్ విధించిన తర్వాత ఎలాంటి కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయి అండ్ అలాగే ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే.